పోతర్ల రాజన్న గారికి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున, అదేవిధంగా కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి పార్టీ నాయకులందరి తరఫున కూడా ఘనమైన నివాళి అర్పిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ అన్న గారికి, అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు కృష్ణన్న గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కార్యదర్శులు, జిల్లా ఇన్ఛార్జీలు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, జై భీమ్ తెలుపుతూ, ఈ సందర్భంలో కొన్ని విషయాలు, ఎందుకంటే చాలామంది రాజన్నకు సంబంధించినటువంటి విషయాలు చెప్పారు. రేపు రానున్నటువంటి రోజుల్లో కూడా వారి కుటుంబానికి మనం ఏ విధంగా అండగుండాలని చెప్పి సూచనలు ఇచ్చిర్రు రాష్ట్ర అధ్యక్షుల సమక్షం. నేను రాజన్నతో కలిసినటువంటి కొన్ని క్షణాలను మీ ముందు వ్యక్తపరచామనుకుంటాను. ఎందుకంటే నేను బహుజన్ సమాజ్ పార్టీలోకి వచ్చిన తర్వాత పరిచయమైనటువంటి వ్యక్తి రాజన్న. అతి తక్కువ కాలం, ఎందుకంటే నేను కూడా దాదాపు ఒక 4-5 సంవత్సరాల క్రితమే పార్టీలకు రావడం జరిగింది. పార్టీలకు వచ్చినటువంటి సందర్భంలో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి పోతర్ల రాజన్న గారు. ఎందుకంటే ఆ టైంలో కరీంనగర్ అసెంబ్లీకి అధ్యక్షులుగా ఉన్నటువంటి పోతర్ల రాజన్న గారు నేను టౌన్లో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. నిత్యం కరీంనగర్లో టౌన్లో కానీ ఏ ప్రోగ్రాం జరిగినా కూడా నిత్యం ఫోన్లు మాట్లాడుకుంటా ఎప్పుడు కలిసేవారు. వాళ్ళు కలిసిన సందర్భంలో పిల్లల గురించి, అదేవిధంగా పార్టీ గురించి చాలా విషయాలు చెప్పడం జరిగింది. మన ఇక్కడ ఉన్నటువంటి పూలేని తీసుకొని కూడా మేమిద్దరం ఒక పూలే, నేను, రాజన్న అలా కొడుక్కి డ్రెస్ కొనియాలని చెప్పి ఒక బట్టల షాప్కి పోయాను. ఆ బట్టల షాప్కి పోయిన సందర్భంలో వాళ్ళ కొడుక్కి బట్టలు వేసుకుంటా చాలా హ్యాపీగా ఫీల్ అయినటువంటి సందర్భం. అంటే పిల్లల పైన కూడా వారు ఎంతో రేపు ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకుపోవాలి, చదివిపియాలనేటటువంటి సంకల్పంతో ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. విద్య అనేది మన భవిష్యత్తును మార్చుతుంది అని చెప్పేసినటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోవడం కూడా చాలా బాధాకరం. నేను కరీంనగర్ అసెంబ్లీలో పోటీ చేసినటువంటి సందర్భంలో ఎమ్మెల్యేగా సరిగ్గా నవంబర్ 22వ తేదీన కరీంనగర్లో ఉన్నటువంటి అక్షయ హాస్పిటల్లో, అప్పుడు కూడా సీరియస్ కొంచెం శ్వాస ఇబ్బంది అవుతుందని చెప్పి ఆ రోజు కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయితే, ఇదే గ్రామానికి నేను ప్రచారానికి వచ్చేది ఉంటే ఆ విషయం బాలయ్య స్వార్ ద్వారా తెలిసినప్పుడు మేము అక్కడికి పోయి కలిసి మాట్లాడిన సందర్భంలో మాతోటి మాట్లాడి వెంటనే నర్సన్నని పిలిచి, అన్నవాళ్ళు మనూరికే పోతుర్రట, మనోళ్ళకి చెప్పుర్రి అని చెప్పిండు. అంటే బెడ్ మీద పడుకున్నప్పుడు కూడా బహుజన్ సమాజ్ పార్టీ గురించి, బహుజన నాయకులకు ఓటేపియాలనేటటువంటి సంకల్పంతో ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. అట్లా సంకల్పించిండు కాబట్టి కరీంనగర్ అసెంబ్లీలో పోటీ చేసినప్పుడు దాదాపు ఇక్కడ 98 ఓట్లు అనేది రావడం జరిగింది. చాలా గొప్ప విషయం. 98 ఓట్లు, ఒక రూపాయి ఇవ్వకుండా